తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి ఇక్కడ కొద్ది వచనాలు ఉన్నాయండి. ఈ విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనము ఆలోచన చేద్దాము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. వాక్యం ఏం తెలియజేస్తుందంటండి అంటే మనం ఏ విధంగా జీవించాలి, మనం ఎలా జీవించాలనేది మనుషులు చెప్తే అంటాం కానీ వాక్యం చెప్తే అన్నాం మనం. అండ్ అవునా కాదా? ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఏం చెప్తుందో అదే మనం వినాలి. అసలు ఎలా బ్రతకాలి మనం అంటే ఇక్కడ వాక్యము మనము ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మనం ఏం ఎదురు చూడాలంటండి? మనం ఒక విషయం గురించి ఆలోచన చేస్తాం, నిరీక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఎదురు చూడవలసింది దేనికోసం? రెండో రాకడ వరకు కూడా మనం ఏంటంటే ఎదురు చూడాలి. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది. ఆయన మళ్ళీ వస్తాడు, ఆ రెండో రాకడలో మనము ఆయన ఎదుర్కోవాలనే మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం ఏం చూడాలంటే అక్కడ మహాదేవుని రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎలా బతకాలంటండి? ఈ లోకంలో ఎక్కువ ఏముంటుందండి? ఇప్పుడు లోకంలో ఏముంటుందండి? వాక్యం ఏం చెప్తుందండి? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? పాపంలోనే ఉన్నాం అని చెప్పాలంటే. అంటే లోకంలో ఎక్కువగా పాపం ఉన్నప్పటికీ ఆ పాపాన్ని మనం అంటకుండా ఏం చేయాలంటే మనం జీవించాలండి. మనం రోజు పోరాడవలసింది ఎవరితో అంటండి? కంటికి కనిపించే వారితో కాదు, కంటికి కనిపించిన వారితో మనం పోరాడాలి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎగిరైపోయాం అనుకోండి, అడ్జస్ట్ అయిపోయాం అనుకోండి పాపానికి, మనం పాపానికి లోబడిపోతాం. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం జీవించే జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామంటే మనకు ఒంట్లో పోవాలన్నప్పుడు. అండ్ అవునా కదా? ఏమన్నా ప్రాణాలు పోయే జబ్బులేమన్నా మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదో పత్యాలు చేసేస్తాం, ఇవన్నీ చేసేస్తాం, కానీ అది కాదండి. ఆత్మీయంగా మనం ఎలా ఉండాలంటే మరి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే పాపం అనేది ఒక మాట చాలండి. మనం ఒక మాట దూషిస్తే ఏమవుతుందండి? పాపం చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పాపం చేయడం చాలా సింపుల్. మన చూపు ద్వారా అవ్వచ్చు, మన ఆలోచన ద్వారా అవ్వచ్చు. ఎలాగైనా పాపం అనేది ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటుందండి ఎప్పుడూని. కానీ ఆ పాపానికి అంటకుండా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటండి? అక్కడ దేవుని వాక్యం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అంటే బ్రతికిచుండవాలని చెప్పేసి మనం బోధిస్తుంది. మరి ఇవి మన జీవితంలో ఉంటున్నాయా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం ఎక్కువ అవుతుందండి? ఇప్పుడు మాట అంటలేదు అంటున్నాం మనం. చిన్నతనం నుంచి కక్షలు వచ్చేస్తున్నాయి. మరి పగ అనేది, లేకపోతే చిన్నతనం నుంచి కోపం అనేది,
మరి ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే వస్తున్నాయండి. అంటే ఈ లోకంలో మనం వాక్యం ఏ విధంగా జీవించమని చెప్తుంది, మనం ఏ విధంగా జీవిస్తామనేది చాలా ఆలోచన చెయ్యాలి. ఈ సమయంలో మనం 3 విషయాల గురించి ఆలోచన చేద్దామండి. ఈ లోకంలో మరి స్వస్థ బుద్ధి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి. అంటే ఎవరి గురించి చెప్పబడుతుందండి ఇక్కడ? అంటే స్త్రీల గురించి చెప్పబడుతుంది. స్త్రీలు ఎలా ఉండాలంటండి? అనుకోగలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలవారై ఉండాలంటండి. అంటే ఇక్కడ స్త్రీల గురించి చెప్పబడుతుంది దేవుని వాక్యము, పురుషుల గురించి కూడా చెప్పబడుతుంది, అందరి గురించి చెప్పబడుతుంది. మన జీవితంలో ఏం ఏం కలిగి ఉండాలంటండి? అంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, అంటే మంచి మనసు అనేది మనం కలిగి ఉండాలి. ఈ మంచి మనసు, మంచి బుద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రవర్తనలోనే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం లేనివారికి పెట్టే విధానం కానీ, లేకపోతే అందరికీ ఉపయోగపడే పనులు చేసినప్పుడు మన బుద్ధి ఏంటంటే మనకు తెలుస్తుంది. అండ్ అవునా కాదా? కాబట్టి స్త్రీలు ఎలా ఉండాలంటే అనుకోగలిగి ఉండాలంట. మరి ఇప్పుడు ఎవరన్నా అనుకోగలిగి ఉంటున్నారా? కానీ అనుకోగలిగి స్వస్థ బుద్ధి గలవారై ఉండి, అంటే స్త్రీల్లో అనుకో అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ బుద్ధి వస్తుందండి? స్వస్థ బుద్ధి అనేది కలిగి ఉంటారు. ఒకవేళ కలిగి ఉండకపోతే కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి స్త్రీల గురించి చెప్పడానికి అక్కడ. కానీ మనకి ఇప్పుడు అంశం ఏంటంటే ఇక్కడ స్వస్థ బుద్ధి. కాబట్టి మంచి బుద్ధి అనేది ఎప్పుడు కూడా మన ప్రవర్తనని అనుసరించి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. అండ్ అవునా కదా? మనం ఈజీగా చెప్పేస్తాం మన ఇంటి పక్క వాళ్ళ గురించి. ఎలాంటోడు అమ్మంటే ఎలాంటోడో మనం తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి దేవుని వాక్యము చెప్తుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం చెప్పడం కాదు, కానీ నా బుద్ధి ఎలా ఉంది. కొంతమంది జీవితాల్లో అండి ఇంకొకళ్ళు వేలెత్తి చూపకుండా, ఇంకొకళ్ళు మాట్లాడకుండా వాళ్ళు ముందుగానే వాళ్ళకి ప్రశ్న వేసుకుంటారు. కొంతమంది జీవితాలు మనం ఆలోచన చేస్తే వేరే వేరే వాళ్ళు వేలెత్తి చూపడానికి కానీ మాట్లాడటానికి కూడా సరిపోరన్నట్టుగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో మన జీవిత విధానాన్ని మనం డైలీ కూడా ఏం చేయాలండి? వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఎదురింటోళ్ళతో పక్కింటోళ్ళతో పోల్చుకోవడం కాదండి ఎప్పుడు కూడా. అంటే వాళ్ళకి బిల్డింగ్ ఉంది, మాకు బిల్డింగ్ కావాలి, వాళ్ళు కారు కొన్నారు, నేను కారు కొనాలి, అది కాదు. వాక్య ప్రకారంగా నేను ఎలా ఉన్నాను? ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తున్నాడండి. ఎందుకంటే ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో, వాక్య ప్రకారంగా యథార్థంగా ఉంటున్నారో ఆయన కనుదృష్టి వాళ్ళ పైన ఉందని దేవుని వాక్యం చెప్తుంది. మనం లోకంలో ఉన్నవారి వల్లే కాదండి. లోకంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచన చేస్తాడు? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కొనుక్కోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నా దేవునికి నేను పాపం లేకుండా ఉన్నానా? ఎందుకంటే దేవుడు అందరినీ చూస్తూనే ఉంటున్నాడు. కానీ మనం అందరిలా కాదు, మనం ప్రత్యేకించబడ్డామండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదని తెలుసు, ఈ జీవితం శాశ్వతం కాదని మనకు తెలుసు. మరి వాక్యం ఏ విధంగా బ్రతకమంటుంది, ఆ విధంగా బ్రతికితే మనకు ప్రతిఫలం ఉంటుందని కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ విషయాలు మనం గుర్తెరిగి ఉండాలి. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం కూడా మనం ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రశస్తి ద్వారా ఆమె రక్షింపబడును.
అంటే ఇక్కడ ఏం కలిగి ఉండాలని చెప్పబడుతుందండి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంటండి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గురించి ఎందుకు చెప్పబడుతుంది ఆలోచన చేయండి. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము 2వ వచనము మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి పురుషుల గురించి కూడా చెప్పబడుతుందండి. 3:2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును. ఇంకా అక్కడ చాలా విషయాలు చెప్పబడుతున్నాయండి. అంటే సంఘ పెద్దల గురించి కూడా అక్కడ చేంజ్ చెప్పబడుతుందంటే వాళ్ళు కూడా ఏం కలిగి ఉండాలంటండి? స్వస్థ బుద్ధి అనేది కలిగి ఉండాలంట. అంటే మంచి మనసు అనేది అందరూ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే అందరికీ కూడా మంచి చేయమని చెప్తుంది దేవుని వాక్యం. అండ్ అవునా కాదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ మరి మంచి సమరయుడి గురించి ఆ ఉపమానం మనకు తెలుస్తుంది. అండ్ అవునా కదా? మంచి సమరయుడు ఏం చేశాడండి? మరి ఒక వ్యక్తి మరి అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దొంగల చేతిలో చిక్కి మరి దొంగలు అతను కొట్టి కొర ప్రాణంతో వదిలేసినప్పుడు మరి సమరయుడు ఏం చేశాడండి? అలాగే వదిలేసాడండి. అతని దగ్గరికి వెళ్ళి అతను పరామర్శించి అతనుకున్న గాయములు కడిగి మరి కట్టుకట్టి ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడండి? పూటకొండ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అతనికి ఎందుకు అనుకుని దారి నిలిపోవచ్చు, కానీ వెళ్ళాడండి? వెళ్ళలేదు. అంటే మంచి మనసు కలిగిన వాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇతరులకి హెల్ప్ చేస్తాడండి. మన జీవితంలో కూడా మనం రోడ్డు పక్కన ఎవరికైనా జరిగిందంటే మనకి ఎందుకని మనం వెళ్ళిపోతూ ఉంటాం, కానీ వాక్యం అది చెప్పట్లేదు. ఎందుకంటే మన జీవితంలో మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలము, ఆయనలో బాప్తిసం పొందాము, ఆయన ధరించుకున్నాము అంటే మంచి పనులు ఏదో ఒకటి మనం చెయ్యాలండి. చెయ్యాలనే మనసు ఉన్నప్పుడు ఎన్నో మనకంటూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవునా కదా? దేవుని వాక్యం మంచి చేయమని చెప్పినప్పుడు మనం చెయ్యాలి, అంతేనండి. నువ్వు దేవుని బిడ్డగా ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే ఆయనలా మారటానికే. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న దినాల్లో ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన అంతమందికో ఆయన దయా కనికరం కలిగి ఉన్నాడు. చాలామందికి మనం చెయ్యాలంటే డబ్బే అవసరం లేదండి, ప్రార్థన చేయొచ్చు, అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది డబ్బులతో ఇచ్చేది కాదు కదండి. ఇప్పుడు ప్రార్థన చేయడం కానీ డబ్బులు అడుగుతామా? కాబట్టి ఎప్పుడూ కూడా మనము మంచి చెయ్యాలని మన ఆలోచన ఉన్నప్పుడు నీ ప్రార్థన మనం రక్షించవచ్చండి. కాబట్టి ఆలోచన చేయండి. పురుషులు కానీ స్త్రీలు కానీ అని లేదు, కానీ సంఘస్థులందరికి కానీ దేవుని బిడ్డలందరికీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా స్వస్థ బుద్ధి అనేది కలిగి ఉండాలి. చాలామంది మంచి చేయాలనుకున్న పక్క నుంచి ఏం చేస్తారని కొంతమంది చెడు చెయ్యాలని చెప్పేవారు కూడా ఉంటారు. ఏమన్నా ఉండరా? లోకంలో అందరి బాధలు నీ మీద వేసుకుంటావా అనే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ అదన్నీ కూడా మీరు పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరమండి? దేవుని బిడ్డలం. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని బిడ్డగా ఉండు. మత్తయి సువార్తలో ఏం చెప్పబడుతుందండి? నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి నీ శత్రువును కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనుషులు చెప్పే మంచి మనం పట్టించుకోం, కానీ ఎవరన్నా చెడు చెప్తే మాత్రం వెంటనే ఎక్కడికి ఎక్కించేసుకుంటామండి? వెంటనే హృదయంలోకి కానీ మైండ్లోకి కానీ ఎక్కించేసుకుంటాం. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా సత్యమే చెప్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలో ఆ విషయం చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారండి? ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు గతించవు. కాబట్టి దేవుని వాక్యం నమ్మాలి. దేవుని వాక్యం ఉన్నదే
దేవుని వాక్యం ఏం చెప్తుందో. మనుషుల మాట వినకపోయినా పర్లేదు కానండి, ఎందుకంటే వాళ్ళ మాటలు వినకపోయినా పర్లేదు, కానీ దేవుని వాక్యం అంటే నువ్వు ఖచ్చితంగా నిత్యజీవం పొందుకుంటావు. ఇప్పుడు మనం బ్రతికే జీవితం అంతా అండి, మన భక్తి జీవితం మనం కోల్పోయామనుకోండి, మన జీవితం ఏమవుతుంది? ఇంతవరకు నువ్వు దేవుని వరకు వచ్చావు, నువ్వు చనిపోయేంతవరకు కూడా నువ్వు వాక్యము విని వాక్య ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా ఏం పొందుకుంటామండి? నిత్యజీవం పొందుకుంటాం. అంటే మనందరి గురి ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యం వెళ్ళాలని. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించాలి. అలాగే ఇంకా మరి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అలాగే మరి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, మరి రెండో విషయం ఏంటండి? నీతితోనూ. మనం మన గురించి ఆలోచించం కానండి, పక్కల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అవునా కదా? ఎప్పుడో కావిడ అంటూ ఉంటుందండి, మంచి చేసినా కానండి మంచి జరగట్లేదు అంటున్నారు. నువ్వు మంచి చేయి అంతేగాని ప్రతిఫలం ఆశించొద్దు. వాక్యం ఎక్కడ కూడా నువ్వు మంచి చేసి మంచి పొందుకొని చెప్పట్లేదు, నువ్వు మంచి చెయ్యి అంతే. అవతలోడు చెడు చేస్తే వాళ్ళ క్రియలకు తగ్గ ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? లోకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో చివరి వచనాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనము శత్రువు చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగా ఆయన్ను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. దేవుడు మనకి రక్షణ ఎందుకు కలగజేశాడంటండి? పరిశుద్ధమును నీతిగా దేవుడిని ఏం చేయాలంటండి? సేవించాలంటండి. అసలు నీతిగా ఆయన సేవించాలి అంటే నీతిగా సేవించడం ఎలా అండి? అంటే పాటలు అయిపోయిన తర్వాత రావటం, వాక్యం అయిపోయిన తర్వాత రావటం, పోన్లే వచ్చాంలే దేవుని సన్నిధికి ముగింపు ప్రార్థనలో అయినా వచ్చాం కదా అంటే, అప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారండి, ముగింపు ప్రార్థనలోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు? ప్రార్థనకు వచ్చేసాం, అందరికీ కనిపిస్తే చాలు. ఇది కాదండి. నీతిగా అంటే దేవుడు నీకు ఒక నీతినిచ్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పే మాటలు కాదు, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నీతిగా నువ్వు రక్షణ పొందావు అంటే పరిశుద్ధత నీలో ఉండాలి, నీతి అనేది నీలో ఉండాలి. నేను నీతిగానే ఉంటున్నానండి, అందరూ ఉండట్లేదంటే ప్రార్థన చేయపోని. ఎందుకంటే ఇతరుల గురించి నీకు అనవసరం, కానీ నువ్వు నీతిగా ఉన్నావా లేదా? చాలామంది నీతిగా ఉండరు, కానీ ఎదుటి వరకు ఏం చెప్తారండి? నీతులు చాలా బాగా చెప్తారు అండ్, అవునా కదా? కాబట్టి నీతి అనేది చాలా అవసరం. నీ నీతిని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయన ఇచ్చాడు నీకు, స్వస్థ బుద్ధి ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, భక్తి ఇచ్చాడు. ఆ విధంగా ఆయన బ్రతకమని నీకు చెప్తున్నాడు. అవన్నీ తప్పిపోతే, మార్గం తప్పిపోతే మనమే ఏ మార్గానికి వెళ్తాం మనకు తెలుసు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు బ్రతికొండగానే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతకమని మనకు బోధిస్తుంది. ఆయన నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడండి? నువ్వు లోకంలో తిరగటానికి కాదు, ఆదివారం ఆరాధన మానేయడానికి కాదు. ఎందుకంటే దేవుని వాక్యము చెప్తుంది. దావీదు కీర్తనకాడు ఏమంటున్నాడు? ఒక దినం నీలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే మనం ఎప్పుడు దేవునిలో గడుపుతామో ఆ సమయం చాలా వాల్యుబుల్ అండి. నువ్వు దేవునిలో 10 నిమిషాలు ప్రార్థన చేయి, ఆ రోజులు అదే ఎక్కువ. నీ దినానికి వాల్యూ రావాలంటే నువ్వు ఒకరోజు సినిమాకి వెళ్తే కాదు, ఒకరోజు ఊరికి వెళ్తే కాదండి, ఒకరోజు పార్కులో తిరిగితే కాదు. దేవునిలో 10 నిమిషాలు గడిపిన ఆ రోజు, ఆ సమయం నీకు వాల్యుబుల్. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, దావీదు ఎంత భక్తుడో మనకు తెలుసు. 1000 దినాల కంటే ఒక దినం శ్రేష్టం అంటే
మనం ప్రతిరోజు దేవునికి ఇచ్చే సమయం ఎప్పుడు కూడా వాల్యుబులేనండి. చాలామంది ఆదివారం క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆదివారం ఒకరోజు చాలు, బైబిల్ తరగతి ఏం వద్దు. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు ఆదివారం మాత్రం చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నీతి అంటే మరి నీతిగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుందండి. మొదట ఆయన వాక్యం మరి ఏం వెతకమని చెప్తుందండి? మత్తయి సువార్తలో ఉంది, ఆయన రాజ్యమును నీతిని వెతకండి. డబ్బులను వెతకమని చెప్పట్లేదు, బంగారం వెతకమని చెప్పట్లేదు. కానీ మనుషులు ఏం వెతుకుతున్నారు? అయ్యే వెతుకుతున్నారు లోకంలో. కానీ నీతిని వెతికినట్లయితే మన జీవితాలు నీతిగా దేవునిలో ఉంటాయి. అలాగే ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము ఆలోచన చేద్దామండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. అంటే ప్రజలందరిలో కూడా ఆయనకు భయపడి మనం ఎలా ఉండాలంటండి? నీతిగా నడుచుకోవాలంట. ఎందుకంటే నువ్వు నీతిగా ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంటే ఆయన నిన్ను అంగీకరించటము అంటే నీ నీతిని బట్టి నీ ప్రార్థనలో, మరి నీ నీతిని బట్టి నువ్వు చేసే క్రియలన్నీ కూడా ఎవరి వద్ద ఉంటాయంటండి? ఆయన అంగీకరిస్తాడంటండి. దేవుడు చెప్పినది చేయటమే నీతి. అవునా కదా? మరి బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆయన ఏం చెప్పారో అలాగే చేశారు. వాళ్ళంటండి ఎంతో భయపడిపోరండి భక్తులు. దేవుణ్ణి చూడటానికైనా లేకపోతే ఆయన మాట అన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి? తగ్గించుకునేవారు వాళ్ళ జీవితాలు. ఆ మాట వినబడగానే చాలా భయపడేవారు వాళ్ళు. అంతెందుకండి, మరి బైబిల్ రాసినటువంటి మరి ప్రవక్తలు కూడా యెహోవా అనే పదం వస్తాయంటండి. వాళ్ళు పరిశుద్ధపరచుకుని వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ మాటను వాళ్ళు రాసేవారు. బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందండి ఆ మాట? మరి ఎన్నిసార్లు వాళ్ళు పరిశుద్ధపరచుకునేవారు? అంటే నీతి అనేది ఎప్పుడు కూడా, నీతి మనం ఎప్పుడు తప్పకూడదు. ఎందుకంటే నువ్వు నీతి ఎప్పుడైతే తప్పిపోతున్నావో నువ్వు సాతానుకు లోబడిపోతున్నావు. నీతి అంటే దేవుని విషయంలో మనం ఎప్పుడూ నీతిగా కరెక్ట్గా నడుచుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మన నీతి ఎలా ఉండాలంటండి? భయభక్తులు కలిగి నీతితో నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. మన నీతి లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ప్రయోజనం లేదండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. మరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం జీవించకపోతే మన జీవితాలు ఇంకా దేవునిలో ఎంత భక్తిగా ఉన్నట్టున్నా కూడా వ్యర్థమేనండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతితో ఆయన సేవించాలి, నీతితో నడుచుకోవాలి మనం ఎప్పుడు కూడా. నువ్వు లోక విషయాల్లో ముందుండి దేవుని విషయంలో లేటుగా ఉంటే కుదరదండి అది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటున్నావో, లేకపోతే ఆయనలోకి ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతున్నావో, నీ జీవితము ఆయన తర్వాతే నీకు ఏదైనా. ఆయనకంటే ముందు నీకు ఏమన్నా ఉంది అంటే మరి నువ్వు దేవునిలో వెనకబడిపోతున్నావు. ఎందుకంటే నీతి విషయంలో మనం కరెక్ట్గా ఉండాలండి. నీతి అనేది లేకపోతే స్వస్థ బుద్ధి అనేది కూడా మన ప్రవర్తనలో ఒకటి. ఇవన్నీ కూడా మన జీవిత విధానాన్ని దేవునిలో నడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి మరి ప్రాముఖ్యమైన విషయాలు. మరి స్వస్థ బుద్ధి అని కానీ, నీతి కానీ, లేకపోతే భక్తి అనేది మన జీవితంలో లేకపోతే మనం దేవుళ్ళు అసలు ఎదగలేమండి. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము
6వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే నీతి కలిగిన వారు దుర్నీతి విషయమై సంతోషపడక, అంటే నీతి ప్రవర్తన కలిగి ఉండాలండి. ఎందుకంటే నీతి ప్రవర్తన కలిగిన వాడు ఎప్పుడు కూడా దుర్నీతిలో ఉండడు. దుర్నీతి అంటే మరి దుర్నీతి అనేది మనకు తెలుసు. సత్యం కానది, నీతి కానది, మరి అబద్ధంతో కూడుకున్నది, అక్కడ మరి అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయండి? దుర్నీతిలోకి వస్తాయి. కాబట్టి క్రీస్తు ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు కూడా నీతిగా ఉంటాడు, మరి నీతి ప్రవర్తన కలిగి ఉంటాడని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఎప్పుడు కూడా మన సంతోషము నీతి ప్రవర్తన కలిగి ఉండాలంటే వాక్యం అనే సత్యములో వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటూ, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ దీవించినప్పుడే మన జీవితంలో నీతి అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం నీతి తప్పాము అంటే మనం దేవునిలో ఉండట్లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం నీతిగా ఉన్నప్పుడే మరి మన దేవుడు మనకు తోడుగా ఉంటాడండి. మరి పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయము మరి ఇక్కడ 9, 10, 11 వచనాలు ఇక్కడ మరి కలిసి ఉంటాయండి. 9, 10 వచనాలు మరి ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు చూడండి, 11వ వచనంలో 3వ లైను, చూడండి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్పట్టులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అంటే నీతి ఫలం అనేది నిండుకున్న వారై, మనలో నీతి అనేది ఉంటే నీతి ఫలం ఖచ్చితంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే మన జీవితంలో మనము వాక్యం తెలియజేస్తుంది, ఒకదానికొకటి మనం అలవరుచుకోవాలి ఎప్పుడు కూడా. ఒక విషయంలోనే కరెక్ట్గా లేకపోతే మరి మిగిలిన విషయంలో కరెక్ట్గా ఎలా ఉంటామండి మనం? అంటే మనము ఆయన క్రీస్తు దినం నాకు ఎలా ఉండాలంటే అండి, నిష్పట్టులను నిర్దోషులను కావాలని. అంటే నీతి మనలో ఉంటే ఇవన్నీ కూడా మనలోకి వస్తాయని. అంటే నీతి ఫలములు అనేది మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి, ఫ్రీగా వస్తుందనో లేకపోతే ఏదో ఉచితంగా వస్తుంది, పర్లేదు ఒక అబద్ధమే కదా, లేకపోతే ఒక సంతకమే కదా, లేకపోతే అలా ఎలా పోతే నాకెందుకు, ఇవన్నీ కాదండి. నీతి అనేది చాలా అవసరం. ఒకటి, నీ దేవుడిని చూస్తున్నాడు. మనం దేవుడిని అడిగితే దేవుడు నీకు ఎన్నో ఇస్తాడండి. ఎందుకంటే క్రైస్తుడు అనబడిన వాడు మరి చెడు మార్గంలోకి మనం వెళ్ళకూడదు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు నన్ను అడుగు, నువ్వు నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను. ఎలా అడగాలి? పట్టుదలతో అడగాలి, సందేహింపకూడదు. సందేహించకుండా మన నీతిగా భక్తిగా మన జీవితంలో ఉండి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన నీకు ఇస్తానన్నప్పుడు ఆయన ఏమంటున్నాడండి, నువ్వు తలగా ఉండాలంటున్నాడు కానీ తోకగా ఉండాలని ఎప్పుడు కోరుకోవట్లేదు ఆయన. నువ్వేమడితే ఆయన నీకు ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుడిని అడగడం నేర్చుకోవాలి. కానీ ఆయన అడిగింది ఇవ్వాలన్నా కూడా అర్హత మనము మరి అర్హత పొందుకోవడానికి కూడా మన జీవితంలో మనం కృషి చేయాలండి. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనము. నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణము. అంటే నీతి కలిగి ఉన్నప్పుడు, ఎవరైతే నీతి కలిగి ఉంటారో వాళ్ళు ఏం కలిగి ఉంటారండి? అంటే నీతిగా జీవించే వారిని దేవుడే కనపరుస్తాడు.
ఎందుకంటే మన మన నీతి మనకి ఏం కలగజేస్తుందంటే అండి, ఘనత కలగజేస్తుందంట. కాబట్టి దేవుని వాక్యం చెప్పే విషయాలు మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగండి. నీతి అనేది చాలా అవసరం. ఎందుకంటే నువ్వు నీతిగా ఉంటే నీ దేవుడు నీ పక్షాన ఉంటాడని దేవుని వాక్యం తెలుస్తుంది. మరి స్వస్థ బుద్ధి గురించి తెలుసుకున్నాం, నీతి గురించి తెలుసుకున్నాం. మరి చివరగా మరి భక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మరి భక్తితోనూ బ్రతుకుచుండవాలని, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది మరణించినప్పుడు ఏం చెప్తూ ఉంటారు? 116వ కీర్తన 15వ వచనము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదే. చూడండి, దేవుని దృష్టికి విలువ కలదంటే మాటలండి. ఇప్పుడు మనుషుల దృష్టికి విలువ కలదనుకోండి, మనం పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ దేవుని దృష్టికి విలువ కలదంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే అండి, యెహోవా భక్తుల మరణము. భక్తి అనేది ఉండాలండి. భక్తి ఉంటే మనం ఎప్పుడు కూడా దేవునిలో కరెక్ట్గానే ఉంటాం. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో సరిగ్గా రోడ్లు ఉండవండి, వాళ్ళకి కొండలు గుట్టలు ఇవే ఉంటాయి. అయినా కానీ ఒక 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉన్నా కూడా వాళ్ళు మరి బ్యాగులు పట్టుకుంటారు, పక్క నుంచి పిల్లల్ని ఎత్తుకుంటారు. మన దూరం నుంచి ఏం చేస్తారండి, బైబిల్ పట్టుకుని నడుచుకుంటా ఎక్కడికి వస్తారు, ఆరాధనకు వచ్చేస్తారు. నీకు భక్తి ఉన్నప్పుడు వర్షం కాదండి, వరదలు వచ్చినా కూడా వచ్చేస్తాను. ఎక్కడికి? దేవుని సన్నిధానానికి. నీకు ఒంట్లో పోక నీ బాడీ సహకరించకపోతే తప్ప, నీకు భక్తి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడికి నా భక్తిని నేను చూపించాలి, మనుషులకు కాదండి. మనుషులకి మనం భక్తి ఎప్పుడు చూపించకూడదు. మనుషులకి మనం భక్తి చూపిస్తే వేషధారణ. నీ దేవునికి నువ్వు భక్తి చూపించుకోవాలి. ఎందుకంటే నీ భక్తి ఏంటి అన్నది నీ దేవునికి నీకు తెలియాలి. చాలామంది మనుషులు చాలా విధాలుగా మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే నీ భక్తి బట్టే నీ జీవితంలో క్రియలు జరుగుతాయి ఖచ్చితంగాని. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. అంటే మనం మరణించేంత వరకు కూడా మన భక్తి ఉన్నప్పుడు, ఖచ్చితమైన భక్తి మనలో ఉన్నప్పుడు, ఆయన మరణము దేవుని దృష్టికి విలువ కలది. ఆయన యందు మనం ఖచ్చితంగా భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడండి. అలాగే ఇంకా మనము ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు రాసిన 1వ అధ్యాయము 6-7 వచనాలు ఆలోచన చేద్దాం. ఇక్కడ మరి కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయండి. మన జీవితంలో మనం కొన్ని విషయాలు, అంటే మన దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ 5వ వచనం నుంచి చూడండి, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాతి గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునిడి. ఇవి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం అమర్చుకోవాలి. ఇల్లు కొన్న తర్వాత ఖాళీగా ఉంచుతామండి? ఇల్లు కొన్న తర్వాత ఏం చేస్తాం? ఫ్రిడ్జ్ కొంటాం, వాషింగ్ మిషన్ కొంటాం, డబుల్ గెట్ మంచం కొంటాం, బీరువా కొంటాం, ఇంకా ఖాళీ ఉంటే ఇంకో బీరువా కొంటాం. అంటే ఇల్లు మాత్రం ఎప్పుడు నిండుగా ఉండేలాగా అన్నీ సమకూర్చేస్తాం. కానీ నీ ఆత్మీయ జీవితంలో కూడా అవి ఉన్నా లేకపోయినా బ్రతకగలవు, కానీ ఇవి ఖచ్చితంగా అమర్చుకోవాలి. ఏం అమర్చుకోవాలండి? భక్తి అనేది ఖచ్చితంగా అమర్చుకోవాలి నువ్వు. భక్తి, అలాగే సహనము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఎందుకు మనం అమర్చుకోవాలి అంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు పూర్ణ జాగ్రత్త కలిగి ఆ హేతు మట్టికి. అంటే పూర్ణ జాగ్రత్త కలిగిన వాడు ఎప్పుడు కూడా ఇవన్నీ అమర్చుకుంటాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడే మన భక్తి జీవితాన్ని మనం కాపాడగలం. నీ భక్తి ఉన్నప్పుడు నీకు భక్తికి కావలసిన అన్నిటినీ కూడా ఆయన ఇస్తాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భక్తి కలిగిన వాడు దేవుళ్ళలో మరి బ్రతికినప్పుడు దేవుడు వాడికి కావలసినన్ని ఇస్తాడు.
మరి అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాళ్ళందరూ కూడా ఎవరిని అడిగారండి? మనుషుల్ని ఎవరన్నా అడిగారు వాళ్ళు? వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరు చెప్పుకున్నారు? దేవుడు చెప్పుకున్నారు. మరి అబ్రహాం ప్రార్థన చేయటం బట్టే కదండి లోతుని సొదొమ గుమొర్రా నుంచి ఎవరు తీసుకొచ్చారు? మరి దేవుడు అక్కడి నుంచి లోతుని తప్పించడం లేదండి. అబ్రహాం భక్తిని బట్టి, అబ్రహాం ప్రార్థన బట్టి. కాబట్టి మన భక్తి విషయంలో కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. భక్తి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు మరి యాకోబు రాసిన పత్రిక కూడా అసలైన భక్తి ఏంటనే విషయాన్ని కూడా తెలియజేస్తుందండి. అసలు భక్తి అనేది ఏంటి, అసలు భక్తి ఏదనగా అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఎవడైనను నోటుకు కళ్ళెం పెట్టుకొనక, 1వ అధ్యాయం 26 వచనం అండి, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి పడినని చెప్తే భక్తి కాదండి. భక్తి అనేది ఎప్పుడు క్రియల ద్వారా వస్తుంది తప్ప మాటతో చెప్పడం బట్టి కాదు. అయినా నేను భక్తి పడినని నేను చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలండి? నా భక్తిని బట్టి ఇతరులైనా చెప్పాలి, లేకపోతే ఆ దేవుడికైనా తెలియాలి. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందో 27వ వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుయునే. నిజమైన భక్తి ఏంటంటండి? పవిత్రతగా ఉండాలి. మరి దిక్కులేని వెధవరాండ్రులు ఏం చేయాలంటండి? పరామర్శించాలి వాళ్ళ ఇబ్బందుల్లో. అంటే వాళ్ళని మనం ఆదరించాలి, అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉండే పాపాన్ని మనం అంటకుండా జీవించటమే నిజమైన భక్తి. నిజమైన భక్తి ఏదనగా అని చెప్పబడుతుందండి. ఇది గొప్ప పనులు చేస్తే భక్తి కాదండి, వాక్య ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే మనుషుల్లో లోపాలు ఉన్నప్పటికీ నేను భక్తి పడినంటే చాలా తప్పు. అది కరెక్ట్ కాదు, నువ్వు భక్తిపరుడు కాదు. వాక్య ప్రకారంగా నీవు కరెక్ట్గా ఉన్నప్పుడే నీ భక్తి. అలాగే ఇంకా మనము మరి బైబిల్ గ్రంథము విషయాల్లో మరి ఆలోచన చేస్తున్నప్పుడు మరి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. భయము భక్తి రెండూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఆలోచన చేసినప్పుడు భక్తిహీనుల గురించి ఎక్కువ ఉంటుంది వచనాలు. కానీ భక్తిహీనులు వలె ఉండకూడదు, కానీ మనం ఎప్పుడు కూడా భక్తి కలిగే ఉండాలండి. భక్తిహీనులు అంటే దేవునిలో లేనివారు, మరి దేవునికి దూరంగా ఉండేవారే భక్తిహీనులు. కానీ దేవుని ఆసక్తి కలిగి దేవుని వాక్యం పట్ల కానీ, ప్రార్థన పట్ల కానీ, మరి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి అనే భక్తి ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అలాగే ఇంకా తీతుకు రాసిన పత్రిక మరి చివరి వచనము చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అనేది ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనకు తానే మన కొరకు అర్పించుకునేను. దేవుని వాక్యము మనం ఎలా బతకాలో తెలియజేస్తుందండి. మొదటగా ఇక్కడ ఆ విషయాలు తెలియజేస్తూ బోధిస్తూ ఇంకా ఏం చేస్తుందంటండి, మన పాపంలోంచి విమోచించింది దేవుని వాక్యం. మన పాపంలోంచి విమోచన ఎలా కలిగింది? యేసుక్రీస్తు ప్రభువారు మరి తనను తాను ఆయన సిలువలో అర్పించుకునేట ద్వారా, ఆయన రక్తంలో మనం కడగబడేట ద్వారా మనం ఏం పొందుకున్నామండి? పాపం నుంచి విమోచన కలిగి ఉన్నాము. అలాగే దేవుడు తన కోసం మనందరిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే సత్క్రియలు చేయడానికి. మరి ఇక్కడ చెప్పబడుతుంది కదండి, ఆయన సమస్త దుర్నీతిని మమ్మల్ని విమోచించి
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలు చేయాలండి, అంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు మంచి పనులు చేయాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎందుకంటే అన్ని మంచి పనులు డబ్బుతోనే కాదు, కొన్ని డబ్బు లేకుండా కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే దేవుడు గొప్ప విషయాలు మన జీవితంలో ఇచ్చాడండి, ప్రార్థనకు మించింది లేదు. ఆలోచన చేస్తే చూడండి 15వ వచనము, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించు నుండుము, నిన్నెవరిని తునీకరింపనీయకము. అంటే దేవుని వాక్యం చెప్తుందండి, మనం బోధించాలి, హెచ్చరించాలి. ఎందుకంటే ఈనాడు సంఘంలో ఏం లేవండి, హెచ్చరికలు లేవు. పాపం చేయి పర్లేదు, నువ్వు దశభాగం మట్టుకొచ్చే నీ పాపాలు పోతాయి, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను చెప్పేవాళ్ళు లేరా? కానుకలు ఇస్తానంటే ఏం పోతాయంటండి? పాపాలు పోతాయంట. ఎక్కడన్నా వాక్యం చెప్తుందా? దుర్బోధనండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదండి, అలాగే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సరైన సేవకుడని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ క్రియలు బట్టి, వాళ్ళ బోధన బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళ బోధన బట్టే మనం కనిపెట్టాలి. లోకంలో దుర్బోధలు చాలా ఎక్కువ ఉన్నాయండి. కానీ మనం ఏం చేస్తామంటే ఓ బ్యాగ్ తగులుకున్నా, ఓ బైబిల్ పెట్టుకున్నా ఏం చెప్పేస్తాం, అందరితో వందనాలు చెప్పేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది మన దుర్బోధ ఖండించాలి. దుర్బోధన తెలుసుకున్నప్పుడు దుర్బోధకి మరి మనం ఎలా ఉండాలంటే లోబడకూడదు. అలాగే మనల్ని ఎవరూ కూడా తునీకరింపకుండా ఉండాలంటే వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఎవరిని కూడా మనం తునీకరింపరు. కాబట్టి మరి ఇంతవరకు శ్రద్ధగానే మీ అందరికీ వందనాలు.